ఆంధ్రప్రదేశ్లో చూస్తే విపరీతంగా సమ్మెలు, అటు టీచర్స్ దగ్గర నుంచి అంగన్వాడీ వాళ్ళ దగ్గర రెగ్యులర్గా సమ్మెలు జరుగుతాయి. ఏదో తెలియదు. యాంటీ ఇన్కంబెన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ మీద ఉంటుంది డెఫినెట్గా. అది ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎలక్షన్ సంవత్సరం వచ్చేసరికి బయటకు వస్తారు. నచ్చిన వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి నాకు నిజంగా వాళ్ళు సమ్మెలు ఎవరెవరు చేశారో ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియదు. కానీ చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేజేతులారా జగన్మోహన్ రెడ్డి గారు తన అవకాశాన్ని పణంగా పెట్టాడేమో అనిపించింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అనవసరంగా చేజార్చుకుంటున్నాడే ఈయన అని అనిపించింది అంతే. అంతకన్నా నేనేం అభిప్రాయం చెప్పలేను. కేసినేని నాని గారు వైసీపీలోకి ఎంటర్ అయ్యారు. నువ్వు అడిగే రాజకీయ ప్రశ్నలన్నిటికీ నేను ఒక సమాధానం చెబుతాను. ఇంక వేరే రాజకీయాలు అడగటం కూడా నువ్వు అనవసరం. ఓకే. ఆ సమాధానం ఏంటంటే, నువ్వు నేను ఇద్దరం చెరొక పార్టీ. నిన్ను సమర్థించే ప్రజలు, నన్ను సమర్థించే ప్రజలు. నిన్ను సమర్థించే ప్రజలు ఎవరెవరు నాయకులు కావాలని కొంతమంది అనుకుంటారు. నన్ను సమర్థించే ప్రజలు ఎవరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు. నిన్ను సమర్థించే వాళ్ళు ఎవరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ఈసారి మన కాన్స్టిట్యున్సీలో మంచి అభ్యర్థి కావాలి అని అనుకుంటారు ఫస్ట్. అనుకున్న తర్వాత ఈరోజు సమావేశం అయిపోయింది. రేపు సమావేశంలో ఎవరు డబ్బులు ఎక్కువ పెడతాడంటావు? ఒక 50 పైన పెడితేనే మన కాన్స్టిట్యున్సీలో ఏందది? ఓకే. ఇప్పుడు అదే ఇప్పుడు ఈ 100 పెట్టినోడు రేపు పొద్దున్న 200 సంపాదిస్తాను అనుకుంటాడు కదా. వాడు ఏమైనా ప్రింటింగ్ మిషన్ ఉందా వాడి కాడ? అసలు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ప్రజలు? మీరు ఆలోచించాల్సింది మీ సౌకర్యాలు, రాబోయే తరాలకి ఏముంటాయి. నా మనలో వాళ్ళ పిల్లలు వస్తారు, నేను ఎట్టాగా చచ్చిపోయేవాడినే అంటే మీకు మంచి ప్రభుత్వము కావాలి, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టినోడికి ఏమైనా వెంకటేశ్వర ఉండిలో నుంచి తీసుకొచ్చి పెడతాడా వాడు? ఓకే, కాదుగా. లేదా ప్రింటింగ్ వేస్తాడా? కాదుగా. వాడు కూడా వడ్డీకి తేవాలిగా. వాడు ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టిన తర్వాత వడ్డీ ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఎంతో కొంత వాడు సంపాదించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వడ్డీకి తెచ్చుకునే పని లేకుండా చేసుకుంటాడుగా. ఓకే. మరి డబ్బులు ఖర్చు పెట్టాలి అని మీరు ఆలోచించినప్పుడు సమాజం బాగాలేదు, ప్రభుత్వం బాగాలేదనే హక్కు మీకు ఎక్కడ ఉందరా? పనికి మాలిన వాళ్ళారా? ఓకే. డబ్బులకి పెట్టి ఎలక్షన్లో నీకు 100 కోట్లు ఖర్చు పెట్టి మీ ఎమ్మెల్యే గెలవాలా? అవును. ఎవరు తేవాలి? అసలు 100 కోట్లు ఎందుకు? 100 కోట్లు సరిపోవట్లే ఇప్పుడు. అదే నేను అన్నాను. ఇంకా అటువంటిప్పుడు మీరు టీవీల్లో కూర్చొని అది ఆ ప్రభుత్వం మంచిది కాదు, వాడు మంచిది కాదు, ఈడు మంచిది, మీరు యూట్యూబ్లో కూర్చొని ఈ ప్రభుత్వం చేసేది మంచి పనా చెడ్డ పనా ఏంటి సొల్లు అంజిబాబు? తప్పు ప్రజల్లో ఉంది. మీరు మారినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. మీ వ్యవసాయం ఎలా ఉందో ఈ రోజుకి మీకు తెలియదు. మీ పిల్లల చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. మీ పిల్లలకి ఆటలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. వాళ్ళకి పౌష్టికాహారం దొరుకుతుందో లేదో తెలియదు మీకు కావాల్సింది ఏంటంటే ఈటీవీలోనో, మా టీవీలోనో, లేదంటే జెమినీలో, లేదా ఏబిఎన్లోనో, లేదంటే సాక్షిలోనో ఎక్కడ వచ్చే డిబేట్లు సాయంత్రం పూట 7 గంటలకి చూసి ఒక రాక్షసానందం పొందుతున్నారు మీరంతా. ఒక రాక్షసానందం ఇది. ఒక ఛానల్ ఒకటి గెలవాలి, ఇంకో ఛానల్ ఇంకోటి గెలవాలని ఒక రాక్షసానందం పొందుతూ ఉన్నారు. అంతేకాని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఒక్కడన్నా ఆలోచిస్తున్నారా మీరు? దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆలోచించారు ఏ రోజున? అదే కాదు, మీకు అందాల్సిన వైద్యం, విద్య, రోడ్లు, కమ్యూనికేషను, నీళ్లు, మంచినీరు, డ్యాములు, ఇంత వ్యవస్థను వదిలేసి ఆ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చే ప్రోగ్రాంలో ఆనందం, వాడిని తిట్టాడంటే ఆనందం. దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఒక సైకోయిజం అయిపోయింది ప్రజల్లో కూడా. అమానుషం. వెస్ట్లో ఎప్పుడు ఇట్లా ఉండదు, పశ్చిమ దేశాల్లో ఇలా జరగదు. అవినీతి ఎక్కడా లేదా అంటే అవినీతి అన్ని చోట్ల ఉంటుంది, కానీ అది పై స్థాయిలో మాత్రం. ఇక్కడ అట్లా కాదు. స్కూల్ టీచర్లు వ్యాపారం చేయటం మొదలుపెట్టారు, ఎంఆర్ఓలు కలెక్షన్స్ వసూలు చేయటం మొదలుపెట్టారు, ఆర్డీఓ ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు, కరెంట్ ఆఫీసులు. నువ్వు ఎక్కడికన్నా పో, డబ్బులు లేకుండా లేదు. సిగ్గు లేదురా మీకు? 100 పెట్టాలని అంటారా? వాడు ఎవడు మంచోడు, వీడు మన ప్రాంతానికి ఏమి లేవు. రాజకీయ పార్టీలు కూడా అంతే. వాడు చదువుకున్నాడా, చదువుకోలేదా, వీడు గుళ్ళకాడ జేబులు కొట్టేవాడా, మార్కెట్లో జేబులు కొట్టేవాడా, వీడి బతికేంటి? చదువుకున్నాడు. రామారావు గారు వచ్చినప్పుడు రాజ్యసభకి ప్రొఫెసర్స్ వెళ్ళేవాళ్ళండి.
ఈ తులసిరెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్రయ్య లాంటి వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు. ఆయన ఆ రోజు అయిన ఖర్చు 10,000 ఆయన పంపించింది. లేనోడైతే, చదువుకున్నాడు లేనోడైతే 10,000 వెళ్ళేది పార్టీ నుంచి. ఓకే. ఏంటి అంజిబాబు, ఎందుకు సమాజం గురించి మాడుతున్నారు మీరు అందరూ? ఏదో ఆ ప్రభుత్వం బాగా చేయలేదు, ఈ ప్రభుత్వం బాగా చేస్తే, ఇవన్నీ చిల్లరా అంజిబాబు. నిజం చెప్తున్నా. ఓకే. ఇది నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఎవరన్నా. కరెక్ట్. ఇప్పుడు కాదు, నాకు కావాల్సింది అసలు మీరు రాజకీయ పార్టీని మంచి అభ్యర్థిని ఎందుకు పెట్టట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టి అభ్యర్థిని పెట్టమని మీరే చెప్తున్నప్పుడు ఇంకా రాజకీయ పార్టీల్లో న్యాయం ఎక్కడుంటుంది, పరిపాలన చేయాలని ఎక్కడుంటుంది? నీకు అన్నీ ఊరికే తెచ్చిస్తాడు. శారీరక శ్రమ తగ్గిపోయింది, నీ ముడ్డి గడటానికి కూడా నీళ్ళు తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు, తుడుస్తానంటున్నాడు టిష్యూ పేపర్ పెట్టి. ఎక్కువ కాలం బతకరు, చచ్చిపోతారు. మనిషి ఎప్పుడు నిరంతరం ఆ బాడీ స్ట్రక్చర్ ఏర్పడింది, నిరంతరం పనిచేస్తూ ఉంటేనే 100 ఏళ్ళు బతుకుద్ది. ఖాళీగా కూర్చొని అన్నీ ఫ్రీగా తింటే రోగాలు వచ్చి చస్తారు పెందలాడి. తప్పు ప్రజల్లో ఉంది.